విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణాల మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్లో మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే పోలీసులు అధికారులు ప్రయాణికులందరినీ బయటకు పంపి మంటలను అదుపు చేశారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. B7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఛత్తీస్గఢ్ కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఈ ఘటన జరిగింది. 3 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి.